హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోహీస్ శాండీ వ్లాగ్స్. ఈరోజు చాలా స్పెషల్ సూపర్ ఐటమ్ని తయారు చేశాను. అదేంటంటే కొబ్బరి పాలతో తయారు చేసిన బిర్యానీ అండి. చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత ఇంకో టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసుకోండి. అందులో బిర్యానీకి సామాగ్రి తగినట్టుగా కొన్ని చాలా లిటిల్ బిట్ వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం మనం ఈ టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలి కాబట్టి చాలా టేస్టీగా బాగుంటుంది, కమ్మగా. సో మనం లైట్గానే వేసుకోవాలి బిర్యానీ సామాన్లు. బిర్యానీ సామాగ్రి వేసుకున్నాక కొన్ని క్యాష్యూ నట్స్, ఆనియన్స్, కొంచెం పుదీనా వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పండుమిర్చి తీసుకున్నానండి. వాటిని కట్ చేసుకొని జస్ట్ 2 తీసుకున్నాను అంతే. మరి ఎక్కువ కారం ఉండకూడదు కదా, కమ్మగా ఉండడం కోసం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేపుకున్నాను. అవి వేపుకున్న తర్వాత కొబ్బరి పాలు తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాగా డ్రైన్ చేశానండి. అలా ఒక గ్లాస్కి రైస్కి 1.5 గ్లాసున్నర వరకు కొబ్బరి పాలు వేయచ్చు. అలా నేను 1.5 గ్లాసున్నర తీసుకున్నాను. దాని తగ్గట్టుగా మనం ఇక్కడ కొబ్బరి పాలను యాడ్ చేశాను. తర్వాత కొంచెం బాగా మరిగాక కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా మరగాలండి. అది బాగా మరిగాక మనం అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది. బాగా మరిగాక అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేసి కొంచెం లో ఫ్లేమ్లో దాన్ని మనం బాగా రైస్ని ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత మనకి చాలా దాని తగ్గట్టు పుదీనగా ఉంటుంది కదండి. ఆ రైస్ని చూసుకొని తీసుకోవాలి. కావాలంటే మీరు కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే రైస్ పొడి పొడిలాడుతా చాలా టేస్టీగా వస్తుంది. మనకి చాలా టేస్టీగా పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చిందండి కొబ్బరి రైస్. అంతేనండి, కొబ్బరి పాలతో తయారు చేసిన బిర్యానీ చాలా టేస్టీ అండ్ యమ్మీగా కూడా వచ్చింది. అంతే అండి, సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా పొడుపులాడుతా చాలా బాగా వచ్చిందండి. మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఏమన్నా ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. జాగ్రత్తగా వినండి, గూగుల్ చేయొద్దు అసలు. తలున్న కాళ్ళు లేనిది. పొడుపు కథ మళ్ళీ అడుగుతున్నాను. తలున్న కాళ్ళు లేనిది. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్.